అమ్మా నువ్వు ఒక్కదాన్ని మాట్లాడి ఖరాబ్ చేయకమ్మా ప్లీజ్. వద్దా ఖరాబ్ అయిపోతుంది. వినండి అమ్మా. ఆగండి ఈమె ఓట్లు అన్నది ఈయన పెద్దమ్మ ఓట్లు అన్నది ఒక మాట చెప్తే నువ్వు ఆగమ్మా. 2014లో ఆగండమ్మా ప్లీజ్. ఓ పెద్దమ్మా 2014 సంవత్సరంలో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా కదా. కాంగ్రెస్ సదాశివపేట టౌన్లో కాంగ్రెస్ ఎన్ని ఓట్లు వచ్చినాయి? లేదు. సదాశివపేట టౌన్లో నేను పదం వినడమ్మా. ఇది వినండి, ఇది వినాలి మీరు. అది వినడమ్మా. ఓ అవ్వా అంతే ఒక్క జాలిగా ఒక్కలు ఆమెనే ఇక ఖరాబ్ చేయడానికి వచ్చినావు అమ్మో నువ్వు. అయితే వినండి చెప్తా. 2013లో నేను ఒక 5,000 మందికి మీకు సర్టిఫికెట్లు ఇచ్చినమ్మా. ఇక నేను 2014లో ఓడిపోయినప్పుడు సదాశివపేటలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కి 3,000 ఓట్లు మెజార్టీ ఇచ్చాడు. ఏడా సదాశివపేటలో. నేను సదాశివపేటలకు ఫ్లాట్లు ఇచ్చి ఇళ్ళ కబ్జా ఇచ్చి మీకు ఇస్తే మీరంటే మీరు కాదు, మీ ఊరల్లే 3,000 ఫరక్తో నన్ను ఓడగొట్టుకున్నారు. నేను అడిగినా ఏమడిగినంటే మనం ఏమైందిరా బాబు అని అంటే ఏం చేద్దామన్నా ఒకరోజు ముందు వాళ్ళు వచ్చిర్రు, 1000 రూపాయలు ఇచ్చిర్రు అందరికి స్లమ్లలో, ఒక బాటలు ఇచ్చారు, దానికి ఓట్లు వేసారన్నా మనమేం చేస్తాము అని వాళ్ళు అన్నారు. అంటే మేడం అయితే ఇప్పుడు ఈ రోజు ఈడ మీకు ఒక మాట అడుగుతున్నా. ఈ జాగ 80 గజాల జాగ వాల్యూ ఎంతనా చెరు? ఇప్పుడు 5 లక్షల ప్లాట్. ఈడ 80 గజాలంటే 5 లక్షల ప్లాట్. ఓకే, నేను ఇది 5 లక్షల ప్లాట్ ఖరీదైన ప్లాట్ నీకు ఇచ్చిన జాగ కూడా ఇచ్చిన. మీకు ఇచ్చిన కొన్ని నెలలకి మీకు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు ఎవరు మీరు కాదు ఎవరు మీ ఊరోళ్ళు కానీ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని అందరు ఉన్నారు. ఇక ఏం చేసారు మా వాళ్ళు అన్నారు 1000 రూపాయలు ఒక వాటర్ బాటిల్కి ఓట్లు వేసారన్న, మరి ఏం చేద్దామని వీళ్ళు అన్నారు.